నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం అవటానికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని తీసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించి జాతికి అంకితం చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందే క్రెడిట్ వార్ ప్రారంభమైంది. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల మధ్య భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్ నడుస్తుంది. ఎవరి హయాంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్కి బీజం పడింది, ఎవరి హయాంలో భూసేకరణ జరిగింది, ఎవరి హయాంలో పనులు వేగవంతంగా జరిగాయి అనే దాని మీద చర్చ నడుస్తుంది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందని, పనులు నిర్మాణాలు వేగవంతంగా సాగాయని వైకాపా చెప్తుంటే, తెలుగుదేశం హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టు వేగవంతంగా పూర్తయిందని చెప్పేసి టీడీపీ నేతలు వాదిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగబోతుంది. ముఖ్య అతిథిగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరవనున్నారు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. ఇక భోగాపురం నిర్వాసితులకు పరిహారం మీద కూడా చర్చ నడుస్తుంది. భోగాపురం నిర్వాసితులకు నష్టపరిహారం అందలేంటూ వైసీపీ చెప్తుంది. ఇక ఈ యొక్క ఎయిర్పోర్ట్ క్రెడిట్ పై చర్చిద్దాం.